మర్చెంట్ నేవీ సముద్రంలో పని చేయడమే చాలా రిస్క్ కదా. సాలరీస్ చాలా హైలీ పెయిడ్ ఉంటాయని విన్నాను. ఎలాంటి సాలరీస్ ఉంటాయి? మాకేమైనా ఫిగర్స్ చెప్పగలరా? అంటే హై సాలరీస్ ఉంటాయి. అందరికీ గుర్తొచ్చేది మర్చెంట్ నేవీ అంటే ఎక్కువగా హై సాలరీస్ ఉంటాయని తెలుసు. బట్ లైఫ్ కూడా అంతే టఫ్ ఉంటుంది, అందువల్ల అంత హై సాలరీస్ ఇస్తారు. స్టార్టింగ్ అంటే లోవర్ ర్యాంక్ నుంచి వెళ్తే మినిమం 30,000, అంటే జస్ట్ అప్పుడే జాయిన్ అయిన వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళకి మర్చెంట్ నేవీలో జాబ్ తెచ్చుకుంటే 30,000 ఉంటుంది మినిమం. ఓకే, 30,000 అంటే వాళ్ళు వెళ్ళే షిప్ కంపెనీ అలా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఇంకా తక్కువ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది స్టార్టింగ్. తర్వాత కొద్ది రోజుల ఎక్స్పీరియన్స్ తర్వాత మాకు కొంత ర్యాంక్స్ ఉంటాయి. ఆ ర్యాంక్స్ మనం వెళ్ళామనుకో మినిమం 1 lakh అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనము ట్రాన్సిషన్ అనేది చూస్తాం, వేగంగా చూడొచ్చు, హైక్ చాలా వేగంగా చూడొచ్చు. బట్ అలానే హయ్యర్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆఫీసర్స్ లో కెప్టెన్ ఉంటారు, చీఫ్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళకి పర్ మంత్ 10 lakhs నుంచి 20 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది పర్ మంత్. 10 lakhs నుంచి 20 lakhs అంటే నావిగేషన్ ఆఫీసర్ లైక్ కెప్టెన్ అంట, షిప్ కెప్టెన్, అలాగే చీఫ్ ఇంజనీర్ అంటే వాళ్ళిద్దరికి సేమ్ సాలరీస్ ఉంటాయి, హయ్యర్ ర్యాంక్ అనమాట వాళ్ళవి. అయితే ఒక్కసారి మీరు వెళ్తే షిప్ లోకి మీ జాబ్ ఎన్ని డేస్ అక్కడ హోల్డ్ అయిపోతారు? రిటర్న్ ఎప్పుడు వస్తారో? అసలు ఇంటికి ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తారు? మంత్లీ ఉండదు అసలు, ఫ్రీక్వెన్సీ ఉండదు అసలు ఫ్రీక్వెన్సీ చాలా దూరంగా ఉంటాం. ఓకే.